ఉగ్రం వీరం మహావిష్ణుం జలం తం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యోన్నమామ్యహం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదనం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకేకనాథం. ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి పురాతనమైన ఉగ్ర నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ఆ యొక్క దేవాలయం యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాం. ఈ దేవాలయంలో ఉగ్ర నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. సుమారుగా 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రాంగణం మాత్రం చిన్నగా ఉంటుంది. కానీ ఎటు చూసిన స్వామివారి యొక్క విగ్రహాలు, చిత్రపటాలు, స్వామివారి యొక్క చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది. సుమారుగా 1920 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూల్చివేయడం జరిగింది. అట్టి కార్యక్రమాన్ని హిందువులందరూ సంఘటితమై మళ్ళీ ఆ దేవాలయాన్ని నిర్మించేంత వరకు అక్కడ ఉద్యమం చేయడం జరిగింది. చూడడానికి ప్రాంగణం చిన్నగా ఉంటుంది, కానీ ఎటువైపు చూసినా స్వామివారి యొక్క విగ్రహాలు, చరిత్ర, అంతేకాకుండా భక్తులతో ఎప్పుడు కిటకిటలాడుతున్నటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయ ప్రాంగణం మనకు పురాతనమైనటువంటి విగ్రహాలు మనకి అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ దేవాలయ ప్రాంగణానికి మనం చేరుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలను, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూసిన వెంటనే మన యొక్క మనస్సు ఏదో తెలియని ఆనందంతో ఆధ్యాత్మికం వైపు పర్వాలు తొక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది స్వామివారి యొక్క విగ్రహం. చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇలాంటి మహిమల దేవాలయంలో ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రతి ఆదివారం రోజు చిన్నపిల్లలకి నాలుక పైన బీజ అక్షరాలు రాయడం అనేది ఒక విశేషమైన కార్యక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి జంట నగరాలతో పాటుగా మన యొక్క ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అదే కాకుండా స్వామివారి యొక్క స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ విశేషమైనటువంటి సుదర్శన హోమం కార్యక్రమానికి నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఏకాదశి పురస్కరించుకొని అభిషేకాలు కూడా అక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి శనివారం రోజు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ యొక్క దేవాలయంని సందర్శించిన ప్రతి భక్తునికి స్వామివారి అనుగ్రహం కలగాలని అక్కడ ఉన్నటువంటి పూజారి గారు ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క తిలకం దిద్ది ఆశీర్వాదం ఇవ్వడం మరియు ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఇంత మహిమాన్విత కలిగినటువంటి ఈ పురాతన దేవాలయాన్ని భక్తులు మీరు కూడా అందరూ సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. శ్రీ ఉగ్ర నరసింహ స్వామికి జై.